కర్నూలు బస్సు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం ప్రకటించారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పీఎం చేసినటువంటి ట్వీట్ కూడా మనం చూస్తున్నాం. ఏదైతే ఇక్కడ జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి పీఎం కూడా ట్వీట్ చేశారు. ఎక్స్ట్రీమ్లీ ఏదైతే ఈ ప్రమాదం జరిగిందో దానికి సంబంధించి విచారం వ్యక్తం చేస్తున్నారు. ఫ్యామిలీకి సంబంధించి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. తొందరగా కోలుకోవాలంటూ కూడా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్టు చెప్పారు. అదేవిధంగా 2 లక్షల ఎక్స్గ్రీషియా ప్రకటిస్తున్నట్టు చెప్పారు. ఎవరైతే గాయాల క్షతగాతులయ్యారో వారికి కూడా 50,000 నష్టపరిహారం ప్రకటిస్తున్నట్టుగా ప్రధాని నరేంద్ర మోదీ చేసినటువంటి ట్వీట్ మనం చూస్తున్నాం. అదేవిధంగా చాలామంది ప్రముఖులు, రాజకీయ నాయకులు ఈ ప్రమాదానికి సంబంధించి ట్వీట్లు చేశారు. నారా లోకేష్ కూడా ఇది చెప్పారు. ఈ ప్రమాద ఘటన చాలా బాధ కలిగిందని చెప్పారు. ద్రౌపది ముర్ము చేసినటువంటి ట్వీట్ కూడా మనం స్క్రీన్లో చూస్తున్నాం. ఏదైతే ఈ బస్సు ప్రమాదంలో చనిపోయిన వారు ఉన్నారో వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానంటూ, గాయాలైన వాళ్ళు తొందరగా కోలుకోవాలంటూ కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము చేసినటువంటి ట్వీట్ కూడా మనం స్క్రీన్లో చూస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆయన విదేశీ పర్యటనలో ఉన్న అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారు. అదేవిధంగా ఆయన ట్వీట్ చేశారు. ఏదైతే ఈ ప్రమాదం జరిగిన దానికి ఫైర్ యాక్సిడెంట్ సంబంధించి కర్నూలు జిల్లాలో జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి ఆయన ఆ ఫ్యామిలీస్ అందరికీ కూడా సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. విచారం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్. గవర్నమెంట్ తరఫు నుంచి ఏ విధంగా సహాయం అందించాలో అవన్నీ చేస్తామని చెప్పారు. అట్ ద సేమ్ టైం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ట్వీట్ చేశారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు చెందినటువంటి ఈ ప్రమాదానికి సంబంధించి ఆయన ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టించింది, తీవ్రంగా కలిచివేసిందంటూ కూడా చెప్తున్నటువంటి ఘటన. ఇప్పటికే 10 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం అంటూ చెప్పారు. ఏదైనా ఇటువంటి ప్రమాదాలు జరగకుండా అన్ని రకాలుగా జాగ్రత్త చర్యలు తీసుకోవాలంటూ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసినటువంటి ట్వీట్ చూస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఐటీ మినిస్టర్ నారా లోకేష్ చేసిన ట్వీట్ సేమ్ ఇక్కడ జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి చింతిస్తున్నామని చెప్పారు. ఏదైతే ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేస్తూనే గాయాలైనటువంటి వారు త్వరగా కోలుకోవాలంటూ కూడా ట్వీట్ చేసినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఆ ట్వీట్స్ అన్నీ కూడా మనం ఐ న్యూస్ స్క్రీన్లో క్లియర్గా చూస్తున్నాం. ప్రధాని, రాష్ట్రపతి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఘటనకు సంబంధించి స్పందిస్తూ ఉన్నారు, ట్వీట్లు చేస్తున్నారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఈ యొక్క ప్రమాద ఘటన అనేది కలిచివేసిందని చెప్పారు. ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో, మృతి చెందారో వారి కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేస్తున్నట్టు ఆయన చేసినటువంటి ట్వీట్ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ ఇన్సిడెంట్ అనేది ప్రతి ఒక్కరిని కలిసివేసింది. దాదాపుగా 20 మంది ప్రాణాలు కోల్పోవడానికి గల కారణం ఎవరని చెప్పి క్వశ్చన్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. ఇక తెలంగాణ సీఎంఓ ఆఫీస్ నుంచి రేవంత్ రెడ్డి చేసినటువంటి ట్వీట్ మనం చూస్తున్నాం. కర్నూలు జిల్లాలో జరిగినటువంటి బస్సు ప్రమాదానికి సంబంధించి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఆంధ్ర అధికారులతో మాట్లాడి అవసరమైన సహాయక చర్యలు తీసుకోవాలంటూ కూడా అధికారులను ఆదేశించారు. దాంట్లో భాగంగానే రవాణా శాఖ మంత్రి కూడా మాట్లాడారు. గద్వాల్ కలెక్టర్, ఎస్పీలను కూడా ఆదేశించారు. వెంటనే ఘటనా స్థలానికి వెళ్లాలంటూ కూడా ఆయన ట్వీట్ చేసిన సందర్భం వెంటనే అధికార యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేశారు. వెంటనే ఘటనా స్థలానికి వెళ్లాలంటూ ఆదేశించినటువంటి ట్వీట్ను కూడా మనం స్క్రీన్లో చూస్తున్నాం. తెలంగాణ సీఎంఓ ఇచ్చినటువంటి ట్వీట్ మనం చూస్తున్నాం. ఏదైతే కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగినటువంటి ఘోర బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ అధికారులతో మాట్లాడి అవసరమైన సహాయక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అధికారులను ఆదేశించారు. ఈ ఘటనలో మరణించిన కుటుంబాలకు తీవ్ర సంతాపం తెలిపారు. బస్సు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలతో మాట్లాడారు. సహాయక చర్యల కోసం హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలని చెప్పారు. వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లాలంటూ కూడా గద్వాల్ కలెక్టర్కి, ఎస్పీలకి ఆదేశించినట్టుగా ఆ ట్వీట్లో మనం క్లియర్గా చూస్తున్నాం. పొన్నం ప్రభాకర్ చేసినటువంటి ట్వీట్ కూడా మనం చూస్తున్నాం. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నటువంటి ఓల్వో బస్ ఏదైతే కర్నూలులో జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి తీవ్ర దిగ్భ్రాంతి గురై చేసిందంటూ కూడా ఆయన ఈ ట్వీట్లో చెప్పారు.
బస్సు ప్రమాద ఘటనపై కర్నూలు జిల్లా అధికారులతో కూడా మాట్లాడడం జరిగిందన్నారు. బస్సు పూర్తిగా దగ్ధమైనట్లుగా తెలిసిందని చెప్పారు. ఆయన దీనికి సంబంధించి మాట్లాడారు కూడా. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారని, వెంటనే క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం అందించాలని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుతున్నానంటూ పొన్నం ప్రభాకర్ చేసినటువంటి ట్వీట్ మనం చూస్తున్నాం. అదేవిధంగా ఆయన ఆంధ్రప్రదేశ్ సీఎం సంబంధించి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ అందరినీ కూడా ట్యాగ్ చేసి ఆ పోస్ట్ అయితే, ఆ ట్వీట్ని అయితే చేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రమాద ఘటనకు సంబంధించి దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపించింది. మాజీ మంత్రి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ట్వీట్ కూడా మనం చూస్తున్నాం. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురై 20 మందికి పైగా దుర్మరణం చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తుందని చెప్పారు ఆయన. మృతుల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను, వారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానంటూ కూడా కేటీఆర్ చేసినటువంటి ట్వీట్ మనం చూస్తున్నాం. ఎట్ ద సేమ్ టైం మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు చేసినటువంటి ట్వీట్ కూడా మనం చూస్తున్నాం. ఏదైతే ఈ వార్త తెలిసిన వెంటనే బస్సు ఇన్సిడెంట్ ఏదైతే కర్నూలులో జరిగింది, ఈ ప్రమాదానికి సంబంధించి ఆయన కూడా సంతాపం వ్యక్తం చేశారు. హార్ట్ఫెల్ట్ ఏదైతే ఈ ప్రమాదం జరిగిన తీరు హృదయ విదారకరం అంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి సిచ్యువేషన్. ఏదైతే త్వరగా కోలుకోవాలంటూ కూడా దేవుణ్ణి కోరుకుంటున్నట్లు చెప్పారు. గాయాలైనటువంటి వారు తొందరగా కోలుకోవాలంటూ కూడా హరీష్ రావు చేసినటువంటి ట్వీట్లో మనకి క్లియర్గా మెన్షన్ చేసినటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. అదేవిధంగా జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేసినటువంటి ట్వీట్ చూస్తున్నాం. హైదరాబాద్ నుంచి ఏదైతే ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు సంబంధించి కర్నూలు జిల్లాలో జరిగినటువంటి ప్రమాద ఘటనలో 20 మందికి పైగా ప్రయాణికులు మరణించిన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తున్నట్టు చెప్పారు కవిత. బస్సు ప్రమాదంలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నా, వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నా అంటూ కూడా కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు చేసినటువంటి ట్వీట్ కూడా మనం స్క్రీన్లో చూస్తున్నాం.